శివయ్య ఆలకించవా అంటే భక్తులే కాదు, కేవలం ప్రజలే కాదు, మనుషులే కాదు, ఉన్నటువంటి జంతువులు సైతం కూడా ఒక రకంగా దేవుడి మీద భక్తి ఎలా చూపెడితే దానికి ఒక నిదర్శనంగా చూపెట్టుకోవచ్చు. ఒక ఎలుగుబంటి చేసినటువంటి ఒక వ్యవహారం కనబడతా ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళి గంట కొట్టి మరీ మొక్కుకున్నటువంటి ఒక సంఘటన కనబడతా ఉంది. ఏది భద్రాచలం దగ్గర జరిగింది. ఇది మనుషులే కాదు, మూగ జీవాలు కూడా దైవభక్తిని ప్రదర్శిస్తాయని నిరూపించే ఒక అరుదైన ఘటన ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిందట. పోలీస్ క్యాంపులో ఉన్న శివాలయంలోకి వచ్చిన ఓ ఎలుగుబంటి గర్భగుడి ముందున్న గంటను మోగించడం హాట్ టాపిక్గా మారింది. ఆహారం కోసం వెతుకుతూ దారి తప్పి వచ్చిన ఎలుగుబంటి నేరుగా గర్భగుడి ముందు ఉన్న గంట వద్దకు వెళ్ళి తన ముందు కాళ్లతో పలుమార్లు గంట కొట్టింది. ఆ తర్వాత ప్రశాంతంగా అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని క్యాంపులోని కొందరు పోలీసులు తమ మొబైల్లో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. శివునిపై భక్తితోనే ఎలుగుబంటి గంట మోగించిందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తాం. ఇగో ఎలుగుబంటి కూడా అంటే మూగ జీవాలు సైతం కూడా దేవుడి ముందు వెళ్ళి ప్రదర్శన చేస్తుంది. ఇది మొదటిసారి ఏం కాదు, చాలా సందర్భాల్లో కూడా కోతులు కూడా చేసినటువంటివి ఉన్నాయి. గంటలు కొట్టి దేవుడిని మొక్కినటువంటి ఆ సన్నివేశాలు కూడా మనకు కనబడతా ఉంటాయి. మరో పక్కన కొంత ఏది శివరాత్రి రోజు శివుడికి సంబంధించినటువంటి ఆ లింగం పైన నాగుపాము ఉండడం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. కొంత దేవుడి దగ్గర కూడా ఇట్లాంటి మూగ జీవాలు సైతం కూడా ఆ దైవభక్తిని ప్రదర్శిస్తే అనే దానికి ఒక ఉదాహరణ. మరోసారి శివుడి దగ్గరికి వెళ్ళి గంటను కొట్టినటువంటి ఎలుగుబంటి ఒక వార్త అయితే తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నది. जय भगवान, बोले शंकर भगवान की। बबली उठना